హలో అండి. ఈరోజు వీడియోలో చాలా వెరైటీగా సొరకాయ ఆవకూర. సొరకాయని అందరూ చేస్తారు, బట్ ఇలా ఎవరూ చేసుండరు. చాలా వెరైటీగా ఉంటుందండి. కొన్ని కూరగాయలు, ముఖ్యంగా బీరకాయ, దోసకాయ లాంటివి ఎప్పుడు ఒకే టేస్ట్తో కాకోకుండా కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేసామనుకోండి, అన్నంలోకి, రోటీలోకి చాలా బాగుంటాయి. సొరకాయని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ రసం పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కరివేపాకుని యాడ్ చేసేసి పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మన కర్రీకి. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఆవాలు, అలాగే డ్రై చిల్లీస్ చేసి ఫ్రై అయ్యాక వీటిని బాగా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోండి. ఇలా ట్రై చేయండి. సొరకాయ కూర పిల్లలు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇందులో పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, త్వరగానే కుక్ అవుతుంది. దీంట్లో స్పెషల్ ఏంటంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ యాడ్ చేయండి. కర్రీ కాంబినేషన్కి బెల్లం పొడి కూడా చాలా టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. సొరకాయ కూర ఎలా మెత్తగా వాటర్గా ఉంటుంది కదా, అలా ఉండదండి. ఈ కర్రీ చాలా పొడి పొడిగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా మనం రుబ్బి పెట్టేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆవ పొడి, అవన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కుక్ అవ్వనివ్వండి. చూడండి, ఇలా పొడి పొడిగా అవుతుంది. ఈ కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇది రైస్ కానీ రోటీకి కానీ అద్దిరిపోతుంది. పైనుంచి లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. చూడండి, ఎంతో వెరైటీగా ఉండే మన సొరకాయ ఆవకూర రెడీ. ఇవి కిడ్స్ కూడా చాలా బాగా తింటారండి. ఇందులో ఏ స్పైస్ లెవెల్ మనం ఎక్కువ రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది యూస్ చేయలేదు. చాలా కమ్మగా ఉంటుంది. జస్ట్ ఆ కొబ్బరి పౌడర్, ఆవ పిండితో. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా సమ్మర్ కదా, ఈ సమ్మర్కి సొరకాయతో ఇలా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.